Hi, hello and welcome to Drama Juniors Season 6. జనరల్ ఆడిషన్స్ దాటుకుని ఎంతో మంది చిన్నారులు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఈ రోజు జరగబోతున్న ఈ డ్రామా జూనియర్స్ సీజన్ 6 మెగా లాంచ్ ఆడిషన్స్ కి సిద్ధంగా ఉన్నారు. మా ఈ డ్రామా జూనియర్ సీజన్ 6 లో ఇక్కడున్న పిల్లలందరితో కలిసి అల్లరి చేయడానికి, ఆడడానికి, పాడడానికి లేడీ సూపర్ స్టార్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జయప్రద గారు, బాబు మోహన్ గారు, శ్రీదేవి గారు ఆన్ స్టేజ్, లైట్స్ కెమెరా డ్రామా. లెట్స్ బిగిన్ డ్రామా జూనియర్ సీజన్ 6. నేను ఇక్కడికి వచ్చిందే మీ అందరిని అడిగి పాడడానికి. ముందు నిన్నే అడుగుతున్నా, నువ్వు ప్రోగ్రామ్ లో చేసావుగా గడిసరి ఎత్తా సొగసరి కోడలు అని ఏ అతను గడిసరి ఎత్తా అని ఎందుకు అనాలి? సొగసరి ఎత్తా గడిసరి కోడలు అని పెట్టచ్చుగా. ఆఖరికి మాకు సీరియల్లో కూడా అన్యాయమే జరుగుతుంది. నెంబర్ 1 కోడలు నా కోడలు బంగారం అని తీసారే జీ తెలుగు వాళ్ళు. ఏ నువ్వు జీ తెలుగులోనే చేస్తున్నావుగా. నెంబర్ 1 అత్త నా అత్త బంగారం అని తీయచ్చుగా. అయినా మాకు సామెతలో కూడా అన్యాయమే జరుగుతుంది. బెల్లం పరిచి చూస్తే తల్లి కడుపు చూసిందంట. మరి అత్త ఏం చేసింది? పని పాట లేకుండా తింటూ కూర్చుందా? మీరే చెప్పాలి. తల్లి తండ్రి గురువు దైవం అంటారే, మరి దాంట్లో అత్తేది అంట. ఈ లిస్ట్ లో అత్తను కూడా యాడ్ చేయాలని జీవోపాధ్యాయులని కోరుతున్నాను. అయినా ఫాదర్స్ కి నేను ఉండేది మదర్ డే ఫాదర్స్ డే. ఏ అత్తలకి ఎందుకు ఉండకూడదు? అత్తల డే కూడా పెట్టాలని గవర్నమెంట్ అత్త ఒడి అని పథకం కూడా మొదలెట్టాలని కోరుతున్నాను. ఈ ఫోటోలో ఉన్నట్లు నేను ఎందుకు ఎప్పుడు మీతోనే ఉండకూడదు? పెళ్ళికి ముందు రోజు రాత్రి ప్రతి పెళ్ళయ్య ఆడపిల్ల పరిస్థితి నాలాగే ఉంటుందా? ఇల్లు నాడవి, నాన్న సింహం, అమ్మ పులి, అన్న ఏనుగు. మధ్యలో నేను లేడి పిల్లలాగా కాళ్ళకి పట్టీలు వేసుకొని చెంగున దూకాను. కానీ నేను నా అడవిలో లేడీని కాదు, రాజుని. నాకు ఇష్టమైనప్పుడు నిద్రలేచిన నన్ను వెనకేసుకొచ్చే నానమ్మ తాతయ్యల ప్రేమ నాకు అక్కడ దొరుకుతుందా? అన్నిటిల్లోనూ నన్ను గెలిపించే అన్న ప్రేమ అలిగి కూర్చుంటే ప్రతిమిలాడే నాన్న గారాబం ఆ ఇంట్లో దొరుకుతుందా? తెలియక పొరపాట్లను చేసిన వాటిల్ని దిద్దుతూ ముందుకి నిలబెట్టిన అమ్మ ప్రేమ నాకు ఆ ఇంట్లో దొరుకుతుందా? రేపటి నుంచి ఈ అడవిని వదిలి జనాల మధ్యకు వెళ్తున్న లేడి పిల్లని. పిచ్చి కానీ నన్ను ఎంత ప్రేమించే అమ్మ నాన్న ఆ ఫ్యామిలీ ఇంకో ఇంటికి పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారో. తీసుకొని ఉంటారులే, నేను అక్కడ కూడా హ్యాపీనే. కృష్ణ నీ రాధని వదిలి
ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణ? ఈ కృష్ణ అవతారంలో లోక కళ్యాణం కోసం చేయవలసిన కార్యములున్నవి, అందునిమిత్తమే వెళ్తున్నాను రాధా. ఇప్పుడు ఏ కార్యం సాధించబోతున్నాడో తెలుసుకోవచ్చా కృష్ణ? కంసవద. కంసుని ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. అతనికి అంతిమ ఘడియలు ఆరంభమైనవి. చేసిన తప్పులకు ఆ కంసుడు మూల్యం చెల్లించక తప్పదు. సర్వంతర్యామివి, అన్నీ తెలిసిన వాడివి, మరి నీ రాధకి ఎందుకు దూరంగా వెళ్తున్నావు కృష్ణ? తద్వారా నాకెందుకు విరహం మిగిల్చుచున్నారు? రాధా, ఎందుకు ఈ బేలతనం? నీవు లేని లోకం నాకు శూన్యం. నన్ను పాణిగ్రహం గావించి నీతో పాటు తీసుకెళ్ళము కృష్ణ. నా మాట మన్నింపుము కృష్ణ. రాధా, వేరు వేరు ఆత్మలు కలిగిన ఇద్దరు స్త్రీ పురుషులు కలవాలంటే, వారి మనసులు ఏకం కావాలంటే దానికి పెళ్లి కావాలి. కానీ ఒకే ఆత్మగా ఉన్న మనం ఎలా పెళ్లి చేసుకోగలం? అగత్యమున్నదా? సర్వంతర్యామివి, అన్నీ తెలిసిన వాడవని నీవే అన్నావు కదా, మరి నా రాధ కంట కన్నీటికి కారణమవుదునా? రాధా కృష్ణ అంటే రాధాకృష్ణ ఒకే ఆత్మనా? ఈ శ్రీకృష్ణుని ప్రీతి పాత్రమైన నారాధ స్థానాన్ని అందుకొనుట ఎవ్వరికీ సాధ్యపడదు. కలతవలదు రాధా. రాధాకృష్ణ ఒకే ఆత్మ, రాధాకృష్ణ ఒకే ఆత్మ, రాధాకృష్ణ ఒకే ఆత్మ, రాధాకృష్ణ ఒకే ఆత్మ. ఎన్టీఆర్ గారా? అంత పెద్ద ఆయనతో నాకు పోలిక? ఒక్క నిమిషం జయ, నీకు నేను ఎలా గుర్తు పెడతాను చూడు జయ, ఒక్క నిమిషం. నీ ప్రేమ పొందేందుకు ఈ దేవదాసు మళ్ళీ పుట్టాడు, గుర్తుపట్టావా జయ? ఏఎన్ఆర్ గారా? ఆయన ఎక్కడా, నేనెక్కడా? ఈసారి పక్కా గుర్తుపడతావ్యా, గుర్తుపడతావ్యా. నిన్న దేవతలా కలిచాను, మా సంక్రమాన్ని తలపించిన మన స్వయంవరంలో రాధాకృష్ణ అంటే మన సంపూర్ణ ప్రమాణాన్ని మాంగళ్య బలంగా మార్చి ఆ సంసారంలో ముందు అడిగేసే వాళ్ళకి ఒక జీత కథగా చెప్పాలనుకున్నాను. గుర్తుపట్టావా జా, గుర్తుపట్టావా జా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? శోభన్ బాబు గారు. ఆ సోగ్గాడితో నాకు పోలిక. ఒక్క నిమిషం జా, ఒక్క నిమిషం జా. నా యాల్తి గుర్తుపట్టావా జయ? కృష్ణం రాజు గారు. ఆ హైట్ కి నా హైట్ కి ఏమైనా సంబంధం ఉందా జయ? ఒక్క నిమిషం జయ, నా మాటిందా? ఒక్క నిమిషం. నువ్వు రా, ఆవిడ గుర్తుపట్టినా నువ్వు ఒప్పుకోవట్లేదా? నువ్వు ఒప్పుకోవట్లేదా? ఊరికి మనగాన్ని కలియుగ కర్ణన్ని మీ ఇంటికి వస్తాలని మాట్లాడాలని గుర్తుపట్టావా జయ? గుర్తుపట్టావా జయ? కృష్ణ గారు. ఆ సూపర్ స్టార్ తో ఈ జూనియర్ కి పోలిక. ఒరే ఇంకేం లేవురా, ఇంకేం లేవురా.